ఇసుకల బంగారు చెంబు ఉంది, ఆ బంగారు చెంబు నాకు ఇయ్య అన్నాడు. అదేంటే ఈ చేతితోనే ఇయ్యరా, ఈ చేతితోనే ఇయ్యరా, ఈ చేతితో తింటున్నాడు అని ఏం చేసిందో ఇది పురుష చేతితోనే ఇచ్చాం. అప్పుడు కృష్ణ పరమాత్ముడు, ఆయన ఎవరు కాదు, ఏమాయ పురుష చేతితో దానం ఇస్తామంటే నేను ఈ చేయి కడుకునేటప్పుడు ఈ చెప్పు చూస్తుందో లేదు, మళ్ళా ఇస్తానో లేదని ఇప్పుడు దానం సంపూర్ణంగా మనసు ఉంది ఇప్పుడు ఇచ్చేసి అది పురుష కానీ యాగద కానీ అంటే ఆ రాజుకు గడ్డం చేస్తున్నట మంగళవాడు చేస్తుంటే అట్లే చేసుకుంటూ నిద్రపోయినాడు. సంతోషం ఎట్లా చేసిండో తెలియదు. ఆయనకి దయ పుట్టిందంట రాజుకు, అరే మంగళవాడు అవి ఎట్లా చేస్తున్నా అంటే నేను చేస్తున్నా అంటే నిద్రపోయినా కదరా నేనంటే అమ్మ అంత మంది చేసినావు, ఇది బంగారు గిన్నె పట్టుకోండి అంటే ఆ మంగళవాడు ఏమన్నా నేను ఎక్కడ పోతున్నాయా నీతోనే ఉంటా కదా ఎప్పుడో నీకు పన్నానంట ఇక్కడ పెట్టిందంట. వాళ్ళ కూడా ఆలోచన చేసి ఇస్తానో లేదని ఈ అయ్యమ్మ తీసుకుపోతానట. నేను ఎక్కడ పోతా ఏరా ఎప్పుడో ఇస్తాను అది టైం అటువంటిది. అమృత గడియ లోపల భగవంతుడు ఇట్లా ఎదిగేటప్పుడే మనకు అన్నీ నడుస్తాయి. అవి వచ్చి కమ్ముకున్నప్పుడు ఏడుపులు తూడుపులు తనుకోవడం పుట్టుకోవడం ఇవన్నీ వస్తాయి. ఇంకా అప్పుడు సుఖం లేదు. భగవంతుడు అనేది మనసు లోపల పరమాత్మ ఎదిగేటప్పుడు ఏదన్నా ఒకటైతే నవ్వు వస్తుంది, దానం వస్తుంది, ధర్మం వస్తుంది, అన్నీ నడుస్తాయి. అది పోయినాక కూడా ఏముండదు. ఇప్పుడు యాత్ర పోతుంది, యాత్ర పోయినాక అది ఎవరో ఫోన్ చేసేది, నీవు లోపలికి పోతున్నావు ఫోన్ చేసేది, ఇంకా ఫోన్ చేసి అదే మైండ్లో ఉంటుంది. ఆ దేవుని పోయి చూసే ఆ దేవుడు అట్లే కనపడతాడు, నీ మైండ్లో ఉన్నట్లనే కనపడతాడు. అదేం నీకు మంచిగా చెప్తాను. ఏం దేవుడు పాడైపోను ఉన్నదంతా బాగా ఏం చేస్తాడు అది తగ్గిపోయింది. మైండ్ అంటే క్షణంలో మారుతుంటుంది. ఊసరవెల్లి చూసిండ్రా మీరు? ఊసరవెల్లి ఎట్లా అంటే ఇగో ఇట్లా నడవడానికి రాదు దానికి. ఇగో ఈడ కొండలాగా ఉంటుంది, కానీ కన్నురెప్పు కొట్టేటాలకు ఒక కలర్ వస్తుంది, ఆ కన్నురెప్పు కొట్టేటాలకు ఇంకో కలర్ వస్తుంది. మన జీవితం కూడా అంతే, మన మనసు కూడా ఊసరవెల్లి. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది, ఇంకా దర్శనం ఏమవుతుంది అప్పుడు అట్లా మాట్లాడుతుంది. నిజం అదే దైవం ఒకటి, దైవబలం ఉంది. దైవబలంకి అనుకూలంగా మనం మాట్లాడినప్పుడు ఉంటే అది నిరంతరం నడుస్తుంది. ఎంత ఎన్ని వచ్చినా కూడా అది కలుపుకోపోతుంది. అది లేకనప్పుడు పనికిరాని మాట్లాడుకుంటూ ఏమో కాటగూడ గల కందులు చేస్తే తినే దగ్గర నమ్మకం లేదని అని ఓ పెద్ద మనిషి ఉంది, ఎట్లా నమ్మకం లేదు లేదని అందరూ కాటగూడ కానీ